నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో వరద బీభత్సంతో అల్లాడుతున్న ప్రజలకు అండగా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ 40,000 బిర్యానీ ప్యాకెట్స్, 1,00,000 వాటర్ ప్యాకెట్స్ పంపిణీకి జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి వాహనాలలో నాయకులు, కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. ఆహార పదార్థాల, వాటర్ ప్యాకెట్స్ వాహనాలకు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ జెండా ప్రారంభించి వాహనాలతో పాటు విజయవాడ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా విజయవాడలో 100 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి వరద మళ్లీ ఇప్పుడు రావడంతో ప్రజలు చాలా ఇబ్బందిగా గురవుతున్నారని, త్రాగడానికి నీళ్లు, తినడానికి తిండి లేక అల్లాడుతున్నారని, ఈరోజు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా కార్యకర్త సహకారంతో వారికి 40,000 బిర్యానీ ప్యాకెట్స్, 1,00,000 వాటర్ ప్యాకెట్లు అందించేందుకు వాహనాల్లో బయలుదేరి వెళ్తున్నామని తెలియజేశారు. మీరు ఇలా తిరగారని కారు అలా వస్తారు. లేదా ఎలా నుంచోండి, ఎలా నుంచుంటారా? చంటికి అలా ఇంట్లోకి వచ్చిన బ్యానర్ కట్టలేకుండా ఇటు వచ్చేయాలి, ఇటు వచ్చేయాలి, బ్యానర్ కట్టలేకుండా ఆపించారండి. చంటిగా దగ్గర నుంచోండి. బాబు